తెచ్చి ఎంతో చేస్తే ఎన్నో పోటు పడుతున్నారు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి లోకేష్ గారికి. వెల్కమ్ టు సుమన్ టీవీ. పలమనేరు పట్టణం బోయి వీధికి చెందిన వెంకట్రావు అనే వ్యక్తి గత 30 సంవత్సరాలుగా చీటీల వ్యాపారం చేస్తుండేవాడు. వీధి ప్రజలతో కలిసిమెలిసి తిరుగుతూ వారి నమ్మకాన్ని సంపాదించాడు. ఇటీవల కోర్టులో ఉన్న 14 కోట్ల రూపాయలకు గాను ఐపీ దాఖలు చేశారు. విషయం తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అన్ని విశేషాలు బాధితులను అడిగి తెలుసుకున్నారు. నమస్కారము, నా పేరు రవి, పల్లి వీధి మాది. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు వల్ల 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ, 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. రావు వెంకటరావు రావన్న, ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చున్నాము. ఐపీ పెట్టేదని ప్లాన్ చేసినాడు. నెంబర్ వచ్చింది. ఆ నెంబరు రానియకుండా మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఎందుకంటే కూటికి జరగని వాళ్ళు వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్లో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు, మనిషి అడ్రస్ లేడు. 60 లక్షలు రావాలి సార్. 60 లక్షలు మా కడుపు కొట్టేసినా సార్. వాడు మా 60 లక్షలు మేము కూలీలనక కష్టపడి కట్టిన డబ్బులు సార్. అది మేము చీటీ డబ్బులు అని నమ్ముకోండి మమ్మల్ని మోసం చేసేసారు సార్. మాకు అందరూ న్యాయం చేయండి సార్. మాకు 60 లక్షలు సార్. కూలీ నాలుగు చేసిన సార్. మాది మాతకల పల్లి సార్. అడగండి సార్, మేము కష్టపడి కట్టినామా డబ్బులు సార్. 60 లక్షలు సార్ మాకు రావాల్సింది. 700 మంది 800 మంది ఉన్నారు బాధితులు. చీట్లు మంచి చందా మేము ఎవరెవరు మేలు చేస్తున్నాం అందరినీ వేసినాడు స్వామి. ఏదో దయచేసి మీరు పవన్ కళ్యాణ్ కూడా పంపించండి. మీరు ఏం చెప్తే మేము దాన్ని కట్టుబడతాము. మాకు చాలా బాధలుగా ఉంది. లోకేష్ గారు కూడా పంపించండి. మేమంతా ఆత్మహత్య చేసుకుంటున్నాము. చంద్రబాబు నాయుడు కూడా పంపించండి. మీరు న్యాయం చేయండి. చెప్పండి. మా కుటుంబం మొత్తము 65 లక్షల వల్ల చీట్లు 80 లక్షలు అంతా అయిపోయినాయి. చేతులు పైన 1,40,00,000 మొత్తం చీట్లు అయిపోయినాయి. చీట్లు అయిపోయినాయి. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సి 1 నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. ఏం చరణ్ ఐపీఎస్ఏ ప్రాస్తున్నావు నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ 1 నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. పలమనేరు బోయవీధికి చెందిన ఒక వ్యక్తి 14 కోట్లు ఐపీ పెట్టారని నిన్న సమాచారం రావడంతో అతని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా నిన్న రాత్రి ఆయన ఇంటి వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరు లేరని తెలియడంతో మా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినప్పుడు మేము ఐపీ పెట్టడం అనేది అతను కోర్టు పరిధిలోని అంశము, అది సివిల్ సంబంధించిన మ్యాటర్ అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మీ లాయర్ ద్వారా కన్సర్న్ బాధితులు ఎవరైతే బాధితులు ఉంటారో వారు ఆ కోర్టుకు అప్రోచ్ అవ్వమని చెప్పడం జరిగింది. అట్లా ఈ పలమనేరులో ఎక్కువ ఈ మధ్యన డబ్బులు ఇవ్వడము, వాళ్ళు ఐపీ పెట్టడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. ప్రజలు అధిక వడ్డీకి ఆశపడి డబ్బులు ఇవ్వడము అనేది చేయకుండా ఉంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఈ కాలంలో డబ్బులు తీసుకుంటున్నారు కానీ రిటర్న్ ఇవ్వడం అనేది, అట్లా జనాలు కూడా లైసెన్స్ లేకుండా కొందరు చీటీలు నడుపుతుంటారు. అటువంటి వారి వద్ద కూడా చీటీలు వేయడం కూడా మానుకుంటే బాగుంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి అథారిటీ లేకుండా చీటీలు నడుపుతూ ఉంటారు. అటువంటిప్పుడు మోసపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా మన పలమనేరులో ఇంతకుముందు కూడా డాయాప్ ద్వారా చాలామంది మోసపోయారు. ప్లస్ కనకదుర్గ ఫైనాన్స్ కేసు అని ఆ దాంట్లో కూడా చాలామంది మోసపోయినారు. ఇట్లా డబ్బులు కూడా వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు డబ్బులు వెనక్కి తిరిగి ఇవ్వకపోవడంతో చూస్తే వాళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోవడం, తర్వాత పోలీసును ఆశ్రయించడం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మొత్తం ఎక్కువ ఈ మనీకి సంబంధించినవి ఎక్కువ జరుగుతున్నాయి. కాబట్టి జనాలు అప్రమత్తంగా వ్యవహరించవలసిన కోరుతాను.